सर्वाधिपति परिशुद्धुड़ा स्तुति नैवेद्यमై నీకు అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి
తీసుకుంటాను సమస్తమైన నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలం నీ దయలు నీ నీడలు కాచుమయ్యా జీవితాంతం నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం నీ దయలో నీ నీడలో కాచుమయ్యా జీవితాంతం నీ ఆత్మతో నన్ను
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచిన నెలంతా కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి అయ్యా, ఇదిగో నా ప్రభా, ఈ మొదటి నెల పునరుద్ధాన శక్తిని బలమును మేము పొందుకునేలాగా చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి, పాడిన పాటల్లో కూడా నీ సన్నిధి, నీ ఆత్మను మాకు తోడయించారు ప్రభా. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసయ్య నీ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. దావీదు రాసిన కీర్తనలు 10వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తలుపుచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోపులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల అందరి మాటి చోటులలో పొంచిందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములో పొంచిందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచిందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొన
చేయనెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయమని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీన్ని చూసి ఉన్నావు కదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టులు భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దాన్ని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయి. యెహోవా లోకులు ఇకను భయకారము కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి. చెవియొగ్గి ఆలకించితివి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాక మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము కనుక మన మధ్యలో ఉన్న యేసు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. రెండవది తేజ. సూత్రాలు అందరూ నా సాక్షి ఏంటంటే నాకు ఘాటు తల్లి దేశానికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినప్పుడు తర్వాత చేసుకున్న చాలా ఇబ్బందిగా ఉన్నామని ఆలోచించినప్పుడు అప్పుడు అయ్యగారు చెప్పారు చెప్పారు మీ చేయించుకో అని చెప్తే సరే హాస్పిటల్కి చేయించుకున్నాం. చెప్పి బాగానే దేవుడు కృప బట్టి ఆపరేషన్ బాగానే చెప్పింది. దేవుడు ఒక రోజున అయ్యగారు వచ్చి ఇలాగ ప్రార్థించారు. అప్పుడు వరకు ఈ కాలు నరాలు మొత్తం ఉండలాగా ఈ ఒడ్డు కానించి కాలు నరాలు కూర్చోలేకపోతాం. అయ్యగారు వచ్చి మరి ఆ రోజున హాస్పిటల్కి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వెళ్ళిన కానించి కొంచెం తేరుకుండా ఇంకా ఫ్రీ అయిపోయారు. ఫ్రీ అయిపోయిన ప్రాణం సరిగ్గా హాస్పిటల్కి ఇచ్చేది బయటకు వచ్చాను. తర్వాత ఈ వారాలు తిన్నాక వద్దాం అనుకున్నాం కానీ మందిరానికి రాలేకపోతున్నాం. కూర్చోలేకపోతున్నాం అని అదే ఇబ్బంది పడతాం. దేవుడు కుటుంబం బట్టి ఈ దినం నడిపించాడు దేవుడు. దేవుడు సూత్రాలు. ఇంకోటి ఏంటంటే రాణికి 19వ తారీఖున డేట్ ఇచ్చారు. 19వ తారీఖున. అలాగే రాణి కొరకు మా అమ్మకి ఇలాగే క్యాన్సర్ వచ్చి మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఆమెకి టెస్టుల కోసం నాకు కానీ ఇంటికి చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పటికి మొన్న శుక్రవారం నాడు వెళ్ళాలి. ఆ రోజు గురువారం నాడు ఏడులో ప్రార్థన కానీ అయ్యగారు అయ్యగారు మాకు దాదాపు వింటే మాట్లాడు. ప్రార్థన వల్ల ఆ రోజు మందిరంలో పడుకోవడం మేము పొద్దున్న టెస్ట్గా ఇచ్చేవాడు. ఇప్పుడు అదేనా నైట్ ప్రార్థన చేసుకుని వెళ్ళాం. పొద్దున్న మాకు ధనం దొరకదేమో, డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడతాం. అడిగిన వల్ల ఆ డబ్బులు ఇచ్చి అప్పుడు టెస్ట్ అయి చేయించుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ ఎన్ని కొరకు రాణి కొరకు కొంచెం ఏదైనా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించమని శ్రీసాక్షం దేవుడు జీవించారు. స్తోత్రాలు అయ్యారు. అందరూ కూడా మన సాక్షి ఏంటంటే మరి కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మరి యూనిట్ 1 యూనిట్ 2 ఎగ్జామ్స్ పెట్టారు. బాగానే రాశాను. మరి ప్రేయర్ చేసుకుని వెళ్ళాను. ఆ తర్వాత ఆఫర్ ఎగ్జామ్స్ వస్తే మరి నేను అన్నీ చదువుకొని మంచిగా ప్రిపేర్ అయ్యాను. అన్ని ఎగ్జామ్లు బాగానే రాశాను. మరి లాస్ట్ ఎగ్జామ్ రోజున మరి అదే ప్రిపేర్ అయ్యి మరి అయ్యాక ప్లేస్ చేయించుకొని మరి ఎగ్జామ్ అటెండ్ అయ్యాను. మరి అప్పుడు
ఎగ్జామ్ రాసాను. మరి నేను వెళ్ళినప్పుడు ఎగ్జామ్ మొత్తం అయిపోయింది. ఒక గంటలో ఎగ్జామ్ రాసిన తర్వాత మరి ఏమి ట్రెండ్ కట్టారని చెప్పి మేడం గారు బయటికి పంపించారు. బయటికి పంపిస్తే నాకు తెలియకుండా నా పక్కన పేపర్ తీసేసుకున్నాను. ఎక్కడ మరి నాకు తెలియదు. మరి అది మరి నేను టెస్ట్ తీసుకొని వచ్చినప్పుడు అది ఏంటని పేపర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎత్తికించాను అని సార్ అడిగారు. అడిగితే సార్ మరి నేను ఇవ్వలేదు సార్ అని చెప్తే, సరే నీ పేపర్ చెప్పేస్తాను, దాంట్లో 20 మార్క్స్ దాకా ఉన్నాయి, మరి పేపర్ చెప్పేస్తాను, నీకు ఇష్టం చేసుకో, నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పు అని నా ముందు చాలా మంది వీడు చూసి రాసాడు అని చెప్పి సార్ అందరూ చెప్పి సరే అని చెప్పి మరి నానే ప్రార్థన చేసుకున్నాను. ఏమన్నారు నాకు ఏమి లేదా, మరి వాళ్ళే తీసుకున్నాడు. మరి టీచర్ గారు వెళ్ళినప్పుడు మరి టీచర్ గారు ఏమనుకోకుండా చూసి సహాయించి మరి అలాగే ప్రార్థన చేసుకుంటాను. టీచర్ గారు వెళ్ళినప్పుడు మేడం మరి ఏమైతే చూసి రాయలేదు, వాళ్ళే నా పేపర్ తీసుకొని రాసాను అని చెప్పాను. సరే ఏంటో నాకు తెలుసు, నీ చదివేంటో నాకు తెలుసు, చూసి ఆయన చెప్పి నమ్ముతుందని చెప్పి మరి జ్ఞానంగా చెప్పాడు. అది బట్టి దేవుడికి మైకుకోలేదు కాక. ఎందుకంటే స్టార్టింగ్లోనే నా మీద చదవడం పడుకుంటే లైఫ్లో నేను ఇంకా 2 years చదవాలి అని చెప్పి అంటూ బాగా నేనైతే ఏం తప్పించలేదు. కానీ మరి ఎగ్జామ్ అందరూ పేపర్ చూపించినప్పుడు మరి ఎంతో బాధిస్తున్నాను. మరి ఏంటంటే టీచర్ గారితో మీరు మాట్లాడినారయ్యా, నేను బట్టి మీకు అన్నప్పుడు చెప్పిన ఆయన ప్రార్థన చేస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే మొన్న ఎగ్జామ్ ఫీజ్ కట్టాలంటే లాస్ట్ డేట్ అని చెప్పారు. నా దగ్గర ఎవరిని అడుగుతా ఉంటే అనుకుంటున్నా. సరే అని చెప్పి మరి అక్కడ శుక్రవారం ఉపవాసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చెప్పకుండా ఎగ్జామ్ ఫీజ్ కట్టలేదు, సహాయం చేయలేదు. మరి మీరు నడిపించారు, ఆ సబ్జెక్ట్ తీసుకుంటే కూడా మరి మీరే సహాయం చేయలేదు. మరి కాలేజ్ ఫీజు కూడా కట్టలేదు, సహాయం చేయకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అలాగే మరి చదువు కూడా ప్రార్థన చేస్తారు, మరి సాగు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తారు. మరి ఒకళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కొంత తక్కువ ఇచ్చారు. సరే అని చెప్పి తీసుకొని కట్టినప్పుడు తర్వాత నాకు పెనాల్టీ పడిద్దాము, ఎక్కువ కట్టాల్సి వచ్చిందేమో అని చెప్పి నేను అలాగే ప్రే చేసుకుంటున్నాను. నేను మేడం గారికి ఫోన్ చేశాను, మేడం మరి కట్టాను మేడం, మరి పెనాల్టీ ఏమైనా పడిద్దా అని చెప్పాను. అడిగితే నేను వేసుకొని కట్టుకుంటాను, నువ్వే బాధపడతావు అని చెప్పాను. మరి అలాగే మరి ఉన్నతానికి సిద్ధపరచలే వారికి సందర్భంగా నేను మమ్మల్ని సాక్షిగా నిలబెట్టి కానీ మరి కొన్ని విషయాలు దేవుడికి నమ్మకంగా ఉండలేదు. దేవుడు నా పట్ల ప్రొక్కింటారు, మరి ఇతరులైనా సరిగినట్టు మరి దేవుడు చెప్పుకుంటే మరి నీకు నేను చెప్పిన బాధపడి ఇంకేం చెప్పాను బాధ. అయినా సరే మరి దేవుడు మాట్లాడుతున్నా నాకు విజయాన్ని ఇస్తానని మరి అప్పుడు కూడా చేస్తుంటే మా బాబాయ్ మరి చాయ్ పెట్టించి మరి మాకు మా గౌరవానికి దేవుడు చెప్పబట్టి మరి మా గౌరవకు సహాయం చేసినట్టు దేవుడు ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నేను మరి నాకు ఇంకేం చేసుకోవడానికి ఎట్లయినా సరే ఇంకేం చెప్పు అని పట్టాక దేవుడు మనుషులు తీసుకొని ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రతిభరాజనయ్యా వరకు వాగ్దానం చేసిన దేవుడు మరి మిమ్మల్ని గురించి పెద్ద చెప్పుకున్న దేవుడు, ప్రతి ఒక్క ఆపదలు మీరు నాకు తోడుగా ఉండాలని చెప్పుకున్న దేవుడు. అన్ని నన్ను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దేవుడు ఏదైనా సరిపోయినప్పుడు దేవుడు నిలబెట్టాడు. అదే దేవుడు ఇచ్చిన దేవుడు నడిచినప్పుడు సూత్రులు కొన్ని వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వందనాలు. మన చిన్న సాక్ష్యం ఏంటంటే పాపకి 2 వారాల కిందట మోషన్స్ అవుతున్నాయి. మరి మొట్టమొదటిగా మరి అన్ని మందిరాలకు తీసుకెళ్ళాలని చెప్పి మరి అన్ని మందిరాలకు వెళ్ళొచ్చిన తర్వాత మరి ఎందుకలో మరి వేడి వల్ల ఏమో తెలియదు, నా నైట్ నుంచే మోషన్స్ అనమాట.
ఇంకా తగ్గుతీలే అనుకున్నట్టుగా మేము ఉన్నప్పటికీ ఇంకా ఎంతవరకు కూడా తగ్గట్లా, చాలా మోషన్స్ అయిపోతున్నాయి. సరే ప్రార్థన చేసాం, అయ్యగారు నేను ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అయ్యగారు వెళ్ళి సిరప్ అన్నది తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత వేసినా కూడా తగ్గట్లా. నాకేమో భయం వేస్తుంది, ఎందుకని ఇన్ని మోషన్స్ అవుతుంది, ఏం జరిగింది, తిందా ఏంటి అని చెప్పి నాకు టెన్షన్. మళ్ళీ తర్వాత ఆ రోజు ఏలూరు ప్రార్థనకి వెళ్ళాలి మేము, ఇంకా పొద్దున్నే హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా గౌస్గారి దగ్గర తీసుకెళ్తే ఆయన కూడా అయ్యే సిరప్లు ఇచ్చాడు. ఏం కాదమ్మా 2 రోజులు వేయండి తగ్గిపోతుంది అని చెప్పి. ఇంకా రోజు ప్రార్థన చేసాం, ప్రభువా మరి బిడ్డ నీరసం అయిపోద్దయ్యా, మరి చాలా మోషన్స్ అయిపోతున్నాయి, నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను ప్రభువా అని మేము ప్రార్థన చేసినప్పుడు మరి 3 రోజులు 4 రోజుల దాకా అయినాయి అనమాట. మోషన్స్ తగ్గట్లేదు, ఎంత సిరప్లు వేసినా కూడా తగ్గట్లా. మరి దేవుడు మహాకృపను బట్టి అప్పటికి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మరి రాత్రి ప్రార్థన జరిగింది, ఇక్కడ వాక్యం అది అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము. వీళ్ళు పిల్లలేమో టిఫిన్ వేస్తున్నారు, నేను ఎత్తుకొని తిప్పుతున్నాను. 10:30, 11, 11 అవుతుంది టైము. మరి సడన్ గా ఏమైందో మరి మాకైతే తెలియదు. అప్పటి వరకు బాగానే ఆడుకుంది, ఆడుకుంటూ ఒక్కసారిగా ఇంకా విపరీతంగా ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియట్లేదు, అసలు బొక్క పట్టేసి అసలు మామూలుగా ఏడవట్లేదు. ఎందుకు కడుపులో నొప్పి వస్తుందా ఏమొస్తుందనే తెలియట్లా, ఎందుకు ఇంత ఏడుస్తుందని చెప్పేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి నేను ఇక భుజాన్ని వేసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నా, ప్రభువా కార్యం జరిగించయ్యా, మరి పసిపిల్ల నోరు లేని పిల్ల కదా ఏం చెప్పుకుంటూ మరి కడుపులో నొప్పి వస్తుందో ఏమొస్తుందో తెలియట్లేదు, అసలు ఊపిరాడలేదు, అంత మరి ఇదిగా ఏడుస్తుంది. ఇంకా నేను అయ్యగారిని వచ్చి ప్రార్థన చేయమన్నా. అయ్యగారు అప్పుడే ఏలూరు నుంచి వెళ్ళొచ్చారు. ఇంకేం చేయాలో నాకు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దామయ్యా అంటే కాదులే ప్రార్థన చేయి తగ్గిపోద్దులు అన్నారు. ఇంకా మళ్ళీ భుజం మీద వేసుకొని చాలాసేపు ఏసు రక్తం రాసి బిడ్డకి పొట్ట మీద మొహానికి సిలువేసి ప్రభువా నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరి ఎటుగాని సమయం ఇది, మీరు మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి ప్రభువా, నువ్వే స్వస్థపరచు నాయన అయ్యా, మరి పసిపెట్ట ప్రభువా నాయన నీ చేతులకు అప్పగిస్తున్నానని మరి ఒళ్ళోకి తీసుకొని ప్రార్థన చేసినప్పుడు చాలాసేపు కనీసం 1 అరగంట పైన ఏడ్చింది. అసలు దేనికి ఏడ్చిందో కూడా నాకైతే తెలియలేదు. నువ్వే ఇది చీకటి క్రియ అయితే నీ నామములో తొలగించి ప్రభువా బిడ్డకి సంపూర్ణమైన స్వస్థతను దయచే ప్రభువని మరి అమ్మ నేను అయ్యగారు ముగ్గురు అప్పుడు మోకరించి ప్రార్థించిన తర్వాత ఏసురక్తం వేసిన తర్వాత అప్పుడు ఒక 10 నిమిషాలకి పాప ఏడుపు ఆపేసింది. హల్లెలూయా. మరి మీ అందరి ప్రార్థనలో మరి తల్లి బిడ్డ ఇద్దరి కొరకు కూడా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, అలాగే మరి బాప్తిస్తాల కొరకు కూడా మరి కొంతమంది పేర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళ మనలో కూడా ఎవరైనా సరే మరి మీ బంధువుల్లో కానీ మరి మీ ఎవరైనా సరే ఉంటే మరి వారి కొరకు మీరు ప్రార్థన చేసి మరి డిసెంబర్లో డేట్ దేవుడి చిత్తం అయితే వచ్చే ఆదివారం డేట్లు ఫిక్స్ అవుతాయి. మరి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి బాప్తిస్తాల కొరకు మాకు మంచి ఆరోగ్యాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి నాకు షుగర్ వల్ల ఏమో ఏళ్ళన్నీ తినేస్తాయి, మరి ఎందుకనేది నాకైతే తెలియట్లా. ఏళ్ళన్నీ అలాగా నల్లగా వచ్చేసి గోరు తినేసి గోరు లేచిపోతున్నాయి. మరి అయినా దేవుడు మహాకృపను బట్టి మరి ఆయన మాకు ఆరోగ్యం ఇస్తూ మరి సేవలో మరి మమ్మల్ని ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలని మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అనేక నిందల అవమానాలు వచ్చినప్పటికీ మేము అటు నిందల వైపు చూడకుండా మరి దేవుని వైపు చూస్తూ మరి ఓపికతో మా పనుల్లో పరిగెట్టేలాగా అటువంటి శక్తి బలం కూడా దేవుడు ఇవ్వకపోతే మరి మా వల్ల అయితే కాదు. మేము మానవులు బలహీనమే కాబట్టి ఎంతైనా కొంత మరి బాధ కలుగుతుంది. అయినప్పటికీ మరి దేవుడి మీద మేము ఆధారపడుతున్నాము. మరి అనేక నిందలు అవమానాలు మాకు ఎదురైనప్పటికీ నేను ఒకటే నమ్ముతున్నా, ఎక్కడైతే నింద అవమానం వచ్చిందో అక్కడ దేవుని యొక్క సేవ పెరుగుతుందని నాకు దేవుడు గ్రహింపిస్తున్నాడు. మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యం, ఎందుకంటే ఆయన ఎక్కువసేపు కూర్చోలేరు, కూర్చుంటే నడువు నొప్పి అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. మరి బాప్తిస్తాలకి మరి ఇంకా మనకి కరెక్ట్గా ఇంకా 4 రోజులు టైం ఉంటుంది కనుక ఈ 4 రోజులు కూడా దయచేసి మరి వర్ధమానంలో మరి పోయినసారి కానీ మరి అంతకు ముందే 8 మందిగా రక్షణ పొంది ఉన్నారు. మరి 2 సంవత్సరాలుగా మరి వర్ధమానం నుంచి ఒక్కరు కూడా రావట్లేదు కనుక ప్రతి ఒక్కరం కూడా అతని వాక్యం చెప్పుకున్నట్లుగా మనం ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యత తీసుకొని
విశ్వాసం ఉంచితే ప్రతి ఒక్కరం కూడా మరి ఎవరో ఒకరు మన ద్వారాగా రక్షించాలి అన్న ఆశ మనలో ఉంటే ఎవరైనా దేవుడు కార్యం జరిగిస్తాడు కనుక మరి ఈ సంవత్సరం దేవుడి చిత్తం అయితే వర్ధమాన్ నుంచి కూడా మరి బాప్తిసాలు వచ్చులాగా మరి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మరి మా కుటుంబం కొరకు మనం కట్టబోయే సంఘాల కొరకు మరి ముస్లింలు మందిరం కూడా కట్టాలి, ఆ మందిరం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. అయా బిడ్డలు చెప్పబడిన సాక్ష్యాల్లో మీరు విని ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. అయా ఎదుగు నాయన, ఏ దిక్కు లేని వారికి నువ్వే దిక్కు నా ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. మా ఆశ్రయమైన ఉన్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ దినాన చెప్పబడిన సాక్ష్యాలు నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను వారికి దయచేయమని, ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం, కానుకలు పాట పాడుకుందాం.